భారతదేశం గొప్పతనానికి, ముఖ్యంగా అద్భుతమైన మరియు పురాతన నిర్మాణ కట్టడాలకు ప్రసిద్ధి చెందింది. దాదాపుగా 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఒక గొప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం ఈరోజు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో సిహోనియా నగరం ఉంది. ఈ నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో కాకన్మత్ దేవాలయం ఉంది. కాకన్మత్ ఆలయం సంపన్న నాణ్యత, వివిధ రకాల శిల్పాలతో కలిపి గంభీరమైన కోణానికి ప్రసిద్ధి చెందింది. అయితే అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. శాస్త్రవేత్తలు కూడా తాకడానికి భయపడే దేవాలయం. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఈ ఆలయం చాలా ఎత్తైనది మరియు గొప్పది. అయితే ఈ ఆలయం ఒకదానిపై ఒకటి రాళ్లను ఉంచి, అది కూడా సున్నం, సిమెంట్ మరియు ఎలాంటి బైండింగ్ ఏజెంట్ లేకుండా నిర్మించబడింది. పెను తుఫాన్లు వచ్చినా ఈ మర్మమైన ఆలయాన్ని కదిలించలేకపోయాయి. ఆలయానికి సంబంధించిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయాన్ని నిర్మించిన రాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేవు. నేలమట్టం నుండి సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం నిజంగా ఆ ప్రదేశానికి ఒక రత్నం లాంటిది. కానీ దాని పవిత్ర ప్రాముఖ్యతను మించి ఇది ఒక రహస్య దేవాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఏదో ఒక అద్భుత అదృశ్య శక్తి ఈ ఆలయాన్ని కాపాడుతుందని కొందరి నమ్మకం. ఈ ఆలయం మధ్యలో ఒక గొప్ప శివలింగం స్థాపించబడింది. దాదాపుగా 120 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం మండపానికి 2 అంతస్తులు, గర్భగుడి, దాని బయట గోడలు, బాల్కనీ మరియు గోపురం ఇలా అద్భుత నైపుణ్యంతో చక్కగా నిర్మించారు. ఆలయ గోపురం కొంత భాగం పడిపోయింది. బహుశా భూకంపం సమయంలో ఆ నష్టం జరిగి ఉండవచ్చు. వేల సంవత్సరాల తర్వాత కూడా చాలా వరకు సురక్షితంగా ఉంది. ఇందులోని మరో విశేషం ఏమిటంటే, ఈ ఆలయం చుట్టూ ఉన్న అన్ని ఆలయాలు ధ్వంసమైనప్పటికీ కాకన్మఠ్ ఆలయం మాత్రం నేటికి భద్రంగా ఉంది. ఆలయానికి కుడివైపున శివలింగంతో పాటు సహా ఇతర చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. దూరం నుంచి చూస్తే పడిపోతున్నట్లుగా కనిపించే ఆలయం దగ్గరికి వచ్చే కొద్దీ మరింత దృఢంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయం వేల సంవత్సరాల నుంచి పటిష్టంగా ఉండడానికి కారణం ఆ ఆలయాన్ని నిర్మించే సమయంలో రాళ్ల పొజిషన్ని, వ్యూహాత్మక స్థానాల్లో ఖచ్చితమైన రాళ్ల బరువును సరిగ్గా అంచనా వేసి ఉంచడం ద్వారా ఆలయం నేటికి పటిష్టంగా ఉంది. ఆలయ నిర్మాణంలో ఆలయ వాస్తుశిల్పుల చాతుర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయాన్ని కూడా గమనిస్తే ఎంతో గొప్పగా నిర్మించినట్టు అనిపిస్తుంది. వివిధ హిందూ దేవుళ్ళు మరియు దేవతలతో పాటు నాట్యం, ఆనందకరమైన బొమ్మలతో దాని వెలుపలి గోడలపై చెక్కబడిన కొన్ని అందమైన విగ్రహాలు ఉన్నాయి. కాకన్మత్ దేవాలయం ఉత్తర భారత శైలిలో నిర్మించబడింది. ఉత్తర భారత శైలిని నాగర్ శైలి అని కూడా అంటారు. 8వ శతాబ్దం వరకు దేవాలయాలు పౌర శైలిలో నిర్మించబడ్డాయి. కాకన్మత్ ఆలయం ఈ శిల్పాలకు అద్భుతమైన ఉదాహరణ. ఈ దేవాలయాన్ని శివారాధన కోసం రాత్రి వేళల్లో శివుడిని పూజించడానికి దెయ్యాలు రాత్రిపూట ఈ ఆలయాన్ని నిర్మించాయని, అది కూడా కేవలం ఒకే ఒక రాత్రిలో నిర్మించాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. తెల్లవారుజామున గ్రామస్తులు నిద్రలేచిన శబ్దం విని దేవాలయాన్ని పూర్తిగా నిర్మించకుండా మధ్యలోనే వెళ్ళిపోయాయనే ప్రచారంలో ఉంది. ఆ దేవాలయం కూడా పూర్తిగా నిర్మించకుండా మధ్యలోనే వదిలి వెళ్ళినట్టు ఆ గుడి రూపురేఖలు మనకు కనిపిస్తాయి. సుదూర ప్రాంతాల నుండి రాళ్లను ఈ ఖాళీ ప్రదేశానికి, దేవాలయ నిర్మాణ కోసం ఇక్కడికి తరలించాయని స్థానికులు, జానపద కథలు కూడా సూచిస్తున్నాయి. ఇక్కడ దయ్యాలు ఉన్నాయని ప్రచారం జరగడం వల్ల ప్రజల్లో ఆసక్తి పెరిగి సుదూర ప్రాంతాల ప్రజలను ఆకర్షించింది. ఇంకా దాని గొప్ప చరిత్ర మరియు అద్భుతమైన నిర్మాణ శైలిని పరిశోధించడానికి శాస్త్రవేత్తలకు కూడా ఆసక్తి కలిగించింది. ఇంకా ఇన్ని రోజులు దేవాలయం పటిష్టంగా ఉండడానికి దయ్యాలే కారణమని, దయ్యాల అసాధారణమైన శక్తి కాపాడుతుందని అక్కడి ప్రజల నమ్మకం. కానీ శాస్త్రవేత్తలేమో రాళ్లను ఖచ్చితమైన ఆర్డర్లో ఒక సమతుల్యతగా పేర్చడం కారణంగా ఇది ఇప్పటికీ పటిష్టంగా ఉందని చెబుతున్నారు. కానీ చరిత్ర ప్రకారం చూసుకుంటే కచ్చపగట వంశీయులు 10వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్య పాలించిన రాజపుత్ర రాజవంశం ప్రస్తుత గ్వాలియర్ను గోపాత్రి పేరుతో పరిపాలించేవారు. వారి పరిపాలన కేంద్రంగా సింహపానియా అంటే ప్రస్తుత సిహోనియా ఉండేది. కాకన్మత్ దేవాలయం సిహోనియా నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చరిత్ర చూసుకుంటే కాకన్మఠ్ ఆలయాన్ని కచ్చప్గట వంశపాలకుల సమయంలో కీర్తిరాజు అయిన 11వ శతాబ్దంలో నిర్మించారని నమ్ముతారు. ఇలా నమ్మడానికి కూడా కారణాలున్నాయి. ఎందుకంటే గ్వాలియర్లో సాస్బాహు ఆలయం వద్ద లభించిన కచ్చపగట శాసనం ప్రకారం గ్వాలియర్ కీర్తిరాజు సింహపానిలో పార్వతీస్వామికి అంకితం చేయబడిన ఒక అసాధారణ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనం పేర్కొంది. పార్వతీస్వామికి అంటే శివుడు. కాకన్మఠ్ దేవాలయం కూడా శివాలయం కావడం, సిహోనియా కచ్చపగడల ప్రధాన కేంద్రాల్లో ఒకటి కావడం వల్ల సూరజ్పాల రాణి అయిన కాకనావతి లేదా కాకనాడే పేరు మీద ఈ ఆలయానికి కాకన్మఠ్ అనే పేరు వచ్చిందని విశ్వసిస్తారు. ఈ విధంగా ఈ పురాణం యొక్క చారిత్రకత సందేహాస్పదంగా ఉంది. అయితే 13వ శతాబ్ద కాలంలో ముస్లిం రాజులు తమ సైన్యాలచే పిరంగులతో దాడి చేసి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ ఆలయాన్ని కూల్చలేకపోయారు. అంతకుముందు ఆ ఆలయం చాలా గొప్పగా ఉందని, అయితే ఆక్రమణల కారణంగా ఆలయం ధ్వంసమైందని చుట్టూ ఉన్న విరిగిన రాళ్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత తరాల వారు కూడా ఆలయాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా మరుగున పడిపోయింది. 20వ శతాబ్దంలో మాత్రమే భారతీయ వారసత్వంగా తిరిగి పొందబడింది. తర్వాత గుర్తించిన అప్పటికే చాలా గోడలు విరిగిపోవడంతో పాటు ఆలయం చూడడానికి పెలుసుగా ఉన్న అస్థిపంజరంలా కనిపిస్తుందని, ఏ క్షణంలోనైనా తేలికపాటి గాలితో కూడా పడిపోయేలా ఉందని, ఇక దేవాలయాన్ని కూడా మరమ్మతు చేయలేమని పురావస్తు శాస్త్రవేత్తలు తిరిగి వచ్చేశారు. అయితే అక్కడ దెయ్యాలు ఉండడం వల్లనే పురావస్తు శాస్త్రవేత్తలు తిరిగి వచ్చేశారని, అక్కడి ప్రజలు పుకార్లు పుట్టించడంతో శాస్త్రవేత్తలు కూడా భయపడ్డారని ప్రచారం చేయబడింది. కానీ నిజానికి ఆ దేవాలయం అప్పటికే దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించడం వల్ల ఎక్కువ మొత్తంలో ధ్వంసం కావడం జరిగింది. ఈ ఆలయం మాత్రం పొలాల మధ్యలో ఉన్న మహోన్నత నిర్మాణం అద్భుతమైనది. అయితే ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని,
శాస్త్రవేత్తలను కూడా భయపెట్టాయని పుకార్లు ఉండడంతో ఇప్పటికీ సిహోనియాకు వచ్చే సందర్శకులను ఆకర్షించి ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ విధంగా ఈ పురాణ కట్టడం యొక్క చరిత్ర సందేహాస్పదంగా ఉంది.